ఈ రోజున ఈ దివీస్ కాలుష్యమైన పరిశ్రమకు పోరాటం చేస్తున్న బాధితులకు అండగా మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాదీపమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులకి, సోదరీమణులకి, పెద్దలకి, అందరికీ కూడా పేరు పేరున, అలాగే ఈ రోజున ఈ వేదిక మీద ఉన్న అత్యంత మహారాజులైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో పరిస్థితుల్ని గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ దివీస్ కాలుష్య పరిశ్రమ అన్నది ఒక చిన్న ఉదాహరణ, ఈ ప్రాంతంలో జరుగుతున్న సమస్య. కానీ గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో గత 50 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం అతలాకుతలమైన పరిస్థితులను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున దివీస్ పరిశ్రమని కేవలం ప్రజల్ని మోసం చేసి ఈ ప్రాంత వాళ్ళని, ముఖ్యంగా పేదల మత్స్యకార సంపదని, అలాగే ఇక్కడ హ్యాచరీస్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కానీ ఆ ఫ్యాక్టరీ పెట్టిన ఈ ప్రాంతపు ఇప్పుడు దాకా గత 20 సంవత్సరాలు కూడా ఈ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసే విధంగా కూడా ఈ పరిశ్రమను ఇక్కడ తీసుకురావడం అన్నది చాలా దారుణమైన సమస్య. ఈ సమస్యకి గత 85 రోజులుగా కూడా పోరాటం చేస్తున్న ఈ ప్రాంతపు బాధితులందరికీ కూడా అండగా ఉంటూ నేనున్నాను. ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా ప్రతి సమస్యకి అండగా నేను పోరాటం చేస్తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ రోజున మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేసి మోసపూరితమైన హామీలతో ఇక్కడ ప్రతి వర్గాన్ని కూడా అణిచివేసే ప్రక్రియను కూడా మనం చూసాం. హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్కి అడ్డుకుంటున్నారు, అభివృద్ధికి అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. కరెక్టే. ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ మంత్రులు డెవలప్మెంట్కి, వాళ్ళు చేస్తున్న కరప్షన్కి ప్రజల పక్షాన నిలబడి మొట్టమొదటి నుంచి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు ఈ రోజున పోలీస్ జులంతో, ఎందుకంటే రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా కూడా ఈ ప్రాంతంలో బాధితులు గత 85 రోజులుగా చేస్తున్న పోరాటానికి మీరు చూస్తే ఒక 25-30 రకమైన కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, అన్ని రకమైన కేసులు పోలీసు నైజాం కూడా ఈ తుని ప్రాంతంలోనే జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనే కాకుండా రాజకీయాలను కూడా ఒక దారుణమైన స్థితికి దిగజారే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ పోరాటం చేసే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు బనాయించడం, ఈ రోజున దివీస్ కాలుష్య పరిశ్రమ మీద కూడా పోరాటం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, అలాగే ఏ సమస్యకి కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీద కూడా ఈ రోజున భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇళ్లలోంచి రానియని పరిస్థితులు కూడా చూస్తున్నాం. మీకు ఆ పక్కన నియోజకవర్గంలో ఆ రోజున ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చి అక్కడ ఉద్యమం జరుగుతుంటే అక్కడ కూడా వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించి అక్కడ నిర్బంధించిన పరిస్థితులు కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఈ తుని నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం ఎన్నడూ లేని తూర్పుగోదావరి జిల్లాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా కానీ కొన్ని వారాలుగా కూడా ఇక్కడ సెక్షన్ 30, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అంటే ఎక్కడ కూడా నాకు 4 రోజుల కింద కూడా ఫ్లైట్లో రాజమండ్రిలో తిరగలేని పరిస్థితిని కూడా నేను చూస్తూనే ఉన్నాను. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం ఎలాంటి పరిపాలన ఉన్నామో, ఎలాంటి నాయకుల కింద ఉన్నామో కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున ప్రజల పక్షాన ఉంటూ ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మనం రాజ్యం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా, నిరుపేదల్లో ఆనంద బాష్పాలు చూడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే అది సాధ్యం. లేకపోతే ఇలాంటి నష్టాలు మనం చూస్తూనే ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా సోదరిమణులారా, ఈ రోజున ఈ బాధితులంతా మన జగనన్న ఉన్నారు. రానున్న రోజుల్లో మేమందరం కూడా పోరాటం చేసి ఈ పరిశ్రమ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సంపదను కానీ బాధితులకు అండగా ఉంటూ ఇలాంటి దారుణం జరగకుండా మేమందరం కూడా మీ తరపు నుండి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ముఖ్యంగా ఎందుకంటే ఇందాకనే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆపమని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కమిట్ అయిపోయినట్టున్నారు, వాళ్ళ అబ్బాయి కూడా కమిట్ అయిపోయినట్టున్నారు ఈ ప్రాజెక్టుకి. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆపజేయము అని చెప్తున్నారు. ఎందుకంటే మీకు చాలామంది నిపుణులు శాస్త్రవేత్తలు కూడా చెప్తానే ఉన్నారు,
ఈ ఫ్యాక్టరీ వలన ఇక్కడ ఉన్న చాలా మత్స్య సంపదకి ఇది ఆకంఠం కలుగుతుందని, అలాగే ఇక్కడ ఈ పరిశ్రమకి ముందు కేవలం 500 ఎకరాలే అవసరమని చెప్పి అనౌన్స్ చేసి ఇప్పుడు 670 ఎకరాలు గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది పేదలు ఈ భూముల మీద బతుకుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ భూములు 50 లక్షలు 40 లక్షలు ఉన్న ఎకరా భూమికి కేవలం 5 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చి ప్రజలు ఏదో రకంగా పోలీసు జోలం ఉపయోగించి వాళ్ళని తరిమి ఈ ఫ్యాక్టరీ పెట్టే ఆలోచన చాలా అమానుషం అని చెప్పి కూడా మనందరం కూడా తెలుసుకుంటున్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంట మేమందరం ఉన్నాం, మనమందరం ఉన్నామని చెప్పి ఈ పోరాటంతో దివీస్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రాకుండా కూడా మేమందరం కూడా పోరాటం చేస్తాము. రానున్న రోజుల్లో తప్పకుండా 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అంతా కూడా నిరుపేదలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఆయన ఆలోచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నో రకమైన 620 హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా అమలుపరచకుండా అసలు పేదల గురించి ఎందుకంటే రాజకీయాల్లోకి మేమందరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ముఖ్యంగా నిరుపేదలకి ఆ రోజున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన ఆలోచన చేసి ఒక ప్రక్రియ మొదలెట్టారో ఆయన అకాల మరణంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. దాన్ని ముందుకు నడిపించే ముందుకు నడిపించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చేయడం జరిగింది. ఆయనకి ఆలోచనలకు అనుగుణంగా మళ్ళీ స్వర్ణాంధ్ర యుగం రావాలంటే మనను ఆ జగనన్న వెన్నంటూ ఉండి రాబోయే రోజుల్లో ఇదే విధమైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో మనందరం కూడా కలిసి నడుం బిగించి దీంట్లో సార్థకులు అవ్వాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా లక్ష్యం పెట్టుకుని మనందరం కూడా నడవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ సభ ఏర్పాటు చేసిన తుని ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ఇంత భారీగా మీ అందరికీ అండగా ఉంటూ గత 85 రోజులుగా కూడా ఇలా ఎన్నో, ఎందుకంటే ఆయన మీద కూడా 10 కేసులు పెట్టారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, పోరాటం చేసే హక్కు. ఆ హక్కుని కాలరాచే విధంగా కూడా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా కూడా ఈ పోలీసులతో కేసులు పెట్టించి హరాస్మెంట్ చేయడం అన్నది చాలా చాలా దారుణం. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైన మంచి రోజులు వస్తాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.